హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రథమ్ విఎఫ్ఎక్స్. సో లాస్ట్ టైం మనం హ్యాండిల్ క్రియేట్ చేసాం. సో బాటం కూడా అదే మేక్ చేసాం. సో ఇప్పుడు మనం హెడ్ పైన ఉన్న ఈ సర్కిల్ టైప్ లో ఉంది కదా, సో ఈ డీటెయిల్ అనేది చేద్దాం. సో దీనికి మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. సో సింపుల్ గా మనం ఒక సర్కిల్ అనేది తీసుకుందాం. సో సర్కిల్ కి యూఎస్ పేర్ కి డిఫరెన్స్ ఏంటంటే, సర్కిల్ అనేది వర్టిసెస్ తో మనకి ఒక 2D షేప్ లో ఉంటుంది సర్కిల్ ఈ విధంగా. సో యూఎస్ పేర్ మనకి 360 ఒక రౌండ్ బాల్ షేప్ ఉంటుంది. సో ఈ సర్కిల్ మనం మూవ్ చేద్దాం, దీన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుందాం. సో ఫ్రంట్, సో దీన్ని మనం రొటేట్ చేద్దాం. మనకి స్ట్రైట్ గా కావాలి కదా, సో హెడ్ పైకి. సో దీన్ని మనం రొటేట్ టూల్కి వెళ్ళి వై డైరెక్షన్ లో మనం దీన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకుందాం. సో కరెక్ట్ గా పెట్టుకుందాం కొంచెం. సో మీకు ఇలా కొంచెం కష్టమైతే పర్ఫెక్ట్ గా మనం దీని యొక్క లెంత్, దీని యొక్క రొటేషన్ అనేది మనకి ఇక్కడ రొటేట్ అని ఉంది కదా కింద, ఆ రొటేట్ లోకి వెళ్తే మనం రొటేట్ చేయొచ్చు అక్కడి నుంచి కూడా. సో దాని అట్రిబ్యూట్స్ అనమాట. సో ఇంకొంచెం బ్యాక్ క్లిక్ చేద్దాం. సో ఇది ఇప్పుడు మూవ్ క్లిక్ చేశాను కదా, సో ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. సో బాగా కొంచెం ఆగడదాం. సో అట్రిబ్యూట్స్ అని చెప్పాను కదా, సో దాన్ని ఉపయోగించినప్పుడు. సో ఇప్పుడు మనం వై డైరెక్షన్ లో ఉన్నాం, ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నాం. సో ఎక్స్ డైరెక్షన్ లో మనం ఎంతలాగా ముందుకెళ్ళాలి, ఎంత కొంచెం బయటకు రావాలన్నది చూసుకోండి. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అనమాట, ఒక క్లిక్ బై క్లిక్ అంటే బయటకు వస్తుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా దానికి స్నాప్ అయింది. సో మనం ఎక్స్ట్రూడ్ చేద్దాం, అది కూడా ఎక్స్ డైరెక్షన్ లో ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కదా, లేదంటే డైరెక్షన్ మారుతుంది. నెక్స్ట్ స్కేల్ ఆన్ చేద్దాం కొంచెం. సో ఈ విధంగా సో స్కేల్ ఆన్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ కావాలి. ఇప్పుడు అక్కడతో స్కేల్ ఆన్ అయ్యి ఒక ఫేస్ అనేది రావాలి. సో మన ఫేస్ రావడానికి ముందుకు ఎక్స్ట్రూడ్ చేయలేము, మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేద్దాం, మళ్ళీ సపరేట్ బేస్ కింద వస్తుంది, సపరేట్ అయిపోద్ది. సో మనం అలా చేయలేము. సో దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రూడ్ ఫ్రంట్కి చేద్దాం. సో చూసారు డైరెక్షన్ మారిపోయింది. అందుకే మనం ఏ డైరెక్షన్ లో ఉన్నామో ఆ డైరెక్షన్ లోకి ఎక్స్ట్రూడ్ చేయాలి. సో సెలెక్ట్ చేసాం వర్టిస్ని, ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ ఎక్స్ట్రూడ్ చేసాం. సో పర్ఫెక్ట్ గా చూసుకోండి. సో దీన్ని స్కేల్ ఆన్ చేసాం, బాగా స్కేల్ ఆన్ చేస్తే మరి మనకి బాగోలేదు, ఎందుకంటే అది కొంచెం రియలిస్టిక్ గా లేదు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, సో ఏం చేయాలంటే కొంచెం మనం స్కేల్ ఆన్ చేయాలి. స్కేల్ ఆన్ చేసి ఇన్సెట్ ఉంది కదా, సో ఈ ఇన్సెట్ తో మనకు అవ్వదు, ఎందుకంటే మనం అక్కడ వర్టిసెస్ సెలెక్ట్ చేయలేదు. సో ఈ వర్టిసెస్ ని సెలెక్ట్ చేద్దాం. సో ఆల్ వర్టిసెస్ ని సింగిల్ తో సెలెక్ట్ చేయాలంటే ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేయండి. సో ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క లూప్ అనేది, వర్టిసెస్ లూప్ ఉంది కదా సర్కిల్, సో అంతా అవుతుంది, మనకు సెలెక్ట్ అవుతుంది. సో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఏజ్ ఫేస్ అని క్లిక్ చేశాను కదా నేను మౌస్ లో. సో అలా క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ ఫేస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా అనేది వచ్చింది. సో మనకైతే క్రియేట్ అయింది ఇప్పుడు పర్ఫెక్ట్ గా, ఒక సేమ్ పర్ఫెక్ట్ గా ఉంది. దీన్ని మనం పర్ఫెక్ట్ గా మధ్యలో పెట్టుకుందాం. సో కరెక్ట్ గా పెట్టుకుందాం. సో ఫేస్ క్రియేట్ చేయాలంటే మౌస్ లో లెఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫేస్ కానీ, లేదంటే ఎడ్జెస్ కానీ, లేదంటే వర్టిసెస్ కానీ ఉంటుంది. అక్కడ ఫేస్ మనకి కావాలి కాబట్టి ఫేస్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఫేస్ క్లిక్ తీసుకుంటాం. సో పర్ఫెక్ట్ గా పెట్టుకుందాం. సో పర్ఫెక్ట్ గా వచ్చింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవ్వాల్సింది ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ యాక్చువల్లీ మన హెడ్ ఇంకా పర్ఫెక్ట్ కావలేదు, హెడ్ షేప్స్ తీసుకున్నాం మనం ఫస్ట్. ఎప్పుడు మనం మెజర్మెంట్ కరెక్ట్ గా ఉన్నది కదా, సో దాని షేప్స్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. సో నెక్స్ట్ లాస్ట్ లో మనం దానికి ప్రతిదీ పెట్టుకుని దాన్ని డీటెయిలింగ్ తీసుకోవాలి. సో డీటెయిలింగ్ ఇచ్చిన తర్వాత టెక్స్చరింగ్ వెళ్తాం. సో నెక్స్ట్ క్లాస్ లో మనం టెక్స్చరింగ్ చేద్దాం. సో ఈ క్లాస్ అయితే అయిపోయింది. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.